బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అప్రజాస్వామిక పద్ధతి నచ్చకనే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇప్పటి వరకు రూపాయి అవినీతికి పాల్పడలేదన్నారు. తన నిజాయితీయే తనను రాజకీయంగా నిలబెట్టిందన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో పర్యటించారు. తెలంగాణ వచ్చాక కేవలం కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందన్నారు కడియం శ్రీహరి. నాకు ఎకరం భూమి లేదు, ఒక పేద కుటుంబంలో పుట్టి మా ఇంటి పక్కనే స్కూల్ ఉంటే చదువుకొని ఆ అంబేద్కర్ పుణ్యవాణి రిజర్వేషన్తో ఉద్యోగం పొంది ఆ రిజర్వేషన్తోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి పనులు చేసి నిజాయితీగా ఉండి దాదాపు 30-35 సంవత్సరాలుగా నేను రాష్ట్ర రాజకీయాలలో నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని పనిచేస్తున్నానే తప్ప అవినీతి పరుడిగా ముద్రవల్లే, తప్పుడు పనులు చేసేవాడిగా ముద్రవల్లే, చిల్లర పనులు చేసేవాడిగా ముద్రవల్లే, తాగుబోతుగా ముద్రవల్లే. నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. నేను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు మీ గౌరవాన్ని కాపాడే విధంగా నా పనితీరు ఉంటుంది తప్ప మీకు తలవంపులు తెచ్చే విధంగా నా పనితీరు ఉండదు. ఎవడన్నా నా గురించి తప్పు మాట్లాడితే ఒక 10,000 ఇచ్చినానో, ₹1,00,000 ఇచ్చినానో, లేకుంటే ఉద్యోగం ఇస్తానో, లేకుంటే పని ఇస్తానో, లేకుంటే పదవి ఇస్తానో, కడియం శ్రీహరి మా దగ్గర ఒక ₹1,00,000 తీసుకున్నారు మీతో ఎవరైనా అంటే నేరుగా ఆయన తీసుకుని నా దగ్గరికి రండి. అది నిజమే అయితే అప్పటికప్పుడే నేను రాజీనామా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అంత నిక్కచ్చిగా ఉన్నాను.